95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొమరవెల్లి ఆలయంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రత్యేక పూజలు. కార్పొరేట్ శక్తులు డబ్బు మదంతో రాజకీయాలు చేస్తున్నాయని మండిపాటు. మంచిర్యాలలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బీజేపీ ధర్నా. వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. మైలార్దేవపల్లిలో కారు బీభత్సం. ఒకరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామన్న పళ్ళం రాజు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే తనకు ఎంతో అభిమానమని వ్యాఖ్య. డీటెయిల్స్ చూస్తే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కొమరవెల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం కావాలని కొమరవెల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మధ్య నియోజకవర్గంలోని ఉద్యమం పోరాటాలు తెలియని కార్పొరేట్ శక్తులు అధికార డబ్బు బలంతో నీచపు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను ఉన్నప్పటికీ కూడా కుటుంబ సమస్యలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అని చెప్పుకుంటూ నిన్న నువ్వు మాట్లాడతావా? నేను సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా మా ప్రజలందరూ ఇవాళ మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ర్యాలీ తీస్తుంటే మీరు రావాలని చెప్తే వస్తే ఇది మా ప్రజలు అన్న ఇది మాట్లాడాలి, ప్రపంచానికి తెలవాలి, సమాజానికి తెలవాలి, రాష్ట్రానికి తెలవాలి, క్యాబినెట్కి తెలవాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలవాలి. అహంకారం మంచిది కాదు, పార్టీలో ఈ పోకడం మంచిది కాదు అని చెప్పి మా వాళ్ళు నన్ను పురమాయిస్తే నేను పోయి ప్రెస్ మీట్ పెట్టి ఆ మహానుభావుని ఎన్నుకుంటే 7 ఏళ్ళు ఏ ఒక్క గ్రామాన్ని తిరిగి రాడు. ఈ కాన్స్టిట్యూషన్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు, ఏ మున్సిపాలిటీకి రాడు, ఏ ఆపదకు రాడు, ఏ సంపదకు రాడు. నేను రేపు రెవెన్యూ డివిజన్ నేను తీసుకొస్తా, ఇంకా ప్రగవాళ్ళు వాళ్ళు పలుకుతాడు. ఈ కాన్స్టిట్యూషన్ డెవలపే కాలేదు, కొమరవెల్లి మల్లికార్జున స్వామి దగ్గర ఏం జరగలేదు, జనగామ మున్సిపాలిటీ ఏం డెవలపే కాలేదు, గ్రామాలకు త్రాగునూరు లేదు, సాగునూరు లేదు అంటే నువ్వు ఏంటి అవమానపరుస్తున్నావా కేసీఆర్ గారి సారథ్యాన్ని? నేను డెవలప్ చేద్దా అని చెప్పడం. మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బీజేపీ ధర్నాకు దిగింది. మంచిర్యాలలో వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, మరోసారి వరదలు రాకుండా కరకట్ట నిర్మించాలని డిమాండ్ చేశారు. పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వరదల వలన సగం మంచిర్యాల పట్టణం మునుగుతుంది. ఎన్టీఆర్ నగర్, ఎల్ఐసి కాలనీ, రామ్ నగర్ ఇవన్నీ కూడా మునుగుతున్నాయి. 3 సంవత్సరాల నుంచి వాళ్లకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి, ఒక కరకట్టు నిర్మించాలి. మేము భారతీయ జనతా పార్టీ తరఫున కొట్లాడుతున్నాం. ఇవాళ ఎమ్మెల్యేలు కలిసి వరద బాధితుల తరఫున ఈ సమస్యను పరిష్కరించాలి అని మేము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వస్తే పోలీసులు టీఆర్ఎస్ పార్టీ తొత్తులుగా మారారు. పోలీసులకు తెలవాలి, 4 నెలలు అయితే ప్రభుత్వం మారుతుంది. పోలీసులు వరద బాధితులను అరెస్ట్ టీఆర్ఎస్ పార్టీకి అంత తొత్తుతే వరద బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడు. జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ ఆదుకోవాలి
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మైలార్దేవపల్లిలోని కారు బీభత్సం సృష్టించింది. దుర్గానగర్ చౌరస్తాలో డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. రోడ్డుపై ఆగి ఉన్న కారును ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న డిగ్రీ విద్యార్థి చంద్రశేఖర్ మృతి చెందాడు. మరో 2 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. విద్యార్థులు ఫుల్లుగా మద్యం సేవించి కారు నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే తనకు ఎంతో అభిమానమని, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే సాదరంగా స్వాగతం పలుకుతానని కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు అన్నారు. పిఠాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్ఎస్ఆర్ మూర్తి అనారోగ్యంతో పిఠాపురంలోని ఆయన నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు డాక్టర్ ఎస్ఎస్ఆర్ మూర్తిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు మీడియాతో మాట్లాడారు. His face looks the same. కొంచెం నడిపేదండి ఏదైనా చూడండి మేనేజర్ అండి సీనియర్ మీరు కూర్చోండి. ఇంకొద్దండి దాని తర్వాత డైరెక్టర్స్ మనకి అప్రాక్సిమేట్లీ ఒక గంటలో వస్తాం. మీరు ఫోన్ చేస్తా. నూతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తరణ జరిగింది. అనౌన్స్మెంట్లో మరి నేను చాలా కృతజ్ఞుడిని. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, అలాగే శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా నన్ను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి పర్మనెంట్ ఇన్వైటీగా, ఒక స్పెషల్ ఇన్వైటీగా అపాయింట్ చేయడం చాలా సంతోషమైన విషయం. ఇది ఎపెక్స్ బాడీ. మొత్తం మేజర్ నిర్ణయాలు పార్టీ భవిష్యత్తుకి, దేశ భవిష్యత్తుకి తీసుకునే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఒక పాత్రధారిగా కాకినాడ ప్రాంతం నుంచి, తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా మరి నేను తీసుకోవాల్సిన సందేశం కూడా తీసుకువెళ్ళి సంచలనం సృష్టించిన అధ్యాపకురాలి హత్య కేసులో 9 మందిని అరెస్ట్ చేశామని డీఎస్పీ కేశప్ప తెలిపారు. మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐలు మహబూబ్ పాషా, మురళీకృష్ణ, సత్యనారాయణ ఉన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అధ్యాపకురాలు రుక్సానా హత్య కేసులోని పోలీసులు ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేస్తున్నారని, కొందరు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రమేయం ఉందని, ఆధారాలు ఉంటేనే అరెస్టు చేయడం జరిగిందని వివరించారు. ఇంకా 2 మహిళలు ఈ హత్య కేసులో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. 2 టౌన్ ఏరియాలో 3/8/23 అట్ 5:30 PM రుక్సానా మర్డర్ కేసు జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. అది సెన్సేషనల్ మర్డర్. దాంట్లో మోటివ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాటర్. సో వితిన్ 24 hours లోపల పోలీస్ సిఐస్, ఎస్ఐస్ అందరూ ఇమీడియట్గా ముద్దాయిలకు దాని మోటివ్ అంతా ఎస్టాబ్లిష్ అయింది. దాంట్లో మెయిన్ అక్యూజర్స్ను 4/8 తేదీనే మనకు అరెస్ట్ చేశాం. 3వ తేదీ హత్య జరిగితే 4వ తేదీనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాం. 3 ముద్దాయిలు. వాళ్ళందరూ కూడా మీరు ఆల్రెడీ తెలుసు. రిమైనింగ్ ముద్దాయిలు దీంట్లో ఎంతవరకు దర్యాప్తు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా మా ఎస్పీ గంగాధరరావు సార్ కూడా వచ్చి పర్సనల్ సూపర్వైజ్ చేశారు. నేను డిఎస్పీ నేను కూడా సూపర్వైజ్ చేశాను. సిఐ గారు మురళీకృష్ణ దీన్ని
ప్రెస్టేజ్గా తీసుకొని ఈ లెక్చరర్ కాబట్టి అందులో పబ్లిక్గా బాగా బిజీగా ఉండే రోడ్లో క్రూయల్గా మర్డర్ చేశారు కాబట్టి దీని దర్యాప్తు దొంగ నోట్లు అని చెప్పి టాయ్ కరెన్సీని ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాలు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఎం ధనుంజయుడు సూచించారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టాయ్స్ కరెన్సీని నకిలీ కరెన్సీగా నమ్మిస్తూ దోపిడీలకు పాల్పడుతున్న ముఠాలను గుర్తించామన్నారు. ఇప్పటికే ఈ ముఠాల వలన చాలా మంది ప్రజలు నష్టపోయారన్నారు. కొంతమంది న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారని, మరికొంతమంది తప్పు చేశామనే అభిప్రాయంలో ఉండి బయటకు చెప్పుకోవడం లేదని తెలిపారు. ఇటువంటి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి అనుమానం వచ్చినా తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ ధనుంజయుడు సూచించారు. మనకు జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రాంతాల్లో దొంగ నోట్లు అని చెప్పి టాయ్ కరెన్సీని ఇస్తూ అమాయకమైనటువంటి ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకునే ఒక పెద్ద సోషల్ ఈవిల్ బాగా ఆ మెనెస్ చాలా ఎక్కువగా ఉంది. దీనిలో ముఖ్యంగా మనకు గత పోలీసు స్టేషన్లో ఉన్నటువంటి చరిత్ర కానీ, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కాకుండా మిగిలిపోయినటువంటి వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే మనకు ముఖ్యంగా 4-5 బ్యాచ్లు జంగారెడ్డిగూడెం బేస్గా మోసాలు దోపిడీలు చేస్తా ఉన్నారు. వీళ్ళు ముఖ్యంగా అమాయకమైనటువంటి ప్రజల్ని నమ్మించి మోసం చేయటం అనేది, దోపిడీ చేయటం అనేది వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి మోడస్ ఆపరండి. దీనిలో భాగంగానే మాకు తెలిసినంత వరకు మాకు చెప్పకుండా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకుండా మోసపోయినటువంటి చాలా మంది అమాయకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. మన జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము కోరేది ఏంటంటే, ఇలాంటి అమాయకమైనటువంటి ప్రజలు ఈ మోసాలు చేసేటువంటి ఈ యొక్క ఫోన్ కాల్స్ ని నమ్మవద్దని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి మోసానికి గురి కాకుండా, ఇట్లాంటి ఫోన్ కాల్స్ ని నమ్మకుండా, ఫోన్ కాల్స్ వచ్చిన వెంటనే జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి పోలీస్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్కి కానీ, అలాగే సర్కిల్ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ ఖచ్చితంగా మీరు అందరు సమాచారం ఇచ్చి, ఇటువంటి మీ యొక్క పేర్లు అంటే ఎవరైతే మోసపోయారో వాళ్ళ యొక్క పేర్లు బయటకు రాకుండా చూసుకునే బాధ్యత మాదిగా. ఇలాంటి వ్యక్తులకి, ఇలాంటి మోసాలకి, ఇలాంటి దోపిడీలకి మనం అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజలు అమాయకంగా మోసపోకుండా పోలీసులతో సహకరించి ఇలాంటి దోపిడీలని అరికట్టడంలో పోలీసులతో సహకరించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతాం. మనకు జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఏదన్నా కానీ బ్యాచ్లు కనీసం ఒక 6-7 బ్యాచ్లుగా తిరుగుతున్నారు. వీళ్ళు ముఖ్యంగా అమాయకమైనటువంటి ప్రజలు డబ్బులు ఉన్న వాళ్ళని ఎన్నుకోవటం, వాళ్ళకి ఫోన్లు చేస్తూ నమ్మకంగా కలిగించడం, ఇట్లా మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపు ఒక 20-25 పైగా మంది ఉన్నారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ లో చెప్పుకునే పరిస్థితులు లేకపోవటం, వాళ్ళు కూడా కొంత తప్పు అనేది పరువు పోద్దనే ఒక భయంతో డబ్బులు నష్టపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి ఫోన్ కాల్స్ వచ్చినటువంటి వాళ్ళు, మోసపోయిన వాళ్ళు ఎప్పటికైనా మాకు ఆ ఫోన్ కాల్స్, ఫోన్ నంబర్ల యొక్క సమాచారం మాకు ఇచ్చి మా పోలీసుతో సహకరించి మళ్ళీ వేరే అమాయకులు మరలా మోసపోకుండా ఉండటంలో మాకు పోలీస్ వారితో సహకరించి చేయాలని చెప్పి కూడా ఈ మోసపోయినటువంటి మేము కోరుతా ఉన్నాం. ఆజాదీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నా భూమి నా దేశం కార్యక్రమం నిర్వహిస్తుందని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు ఆధ్వర్యంలో నా భూమి నా దేశం కార్యక్రమం నిర్వహించారు. చేస్తున్నాను. వలసవాద మనస్తత్వం స్వాతంత్ర సమరయోధులకు మనం అర్పించే నివాళి తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. మన సుసంపన్నమైన సంస్కృతి టౌన్ నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద
75 సంవత్సరాలు మన స్వతంత్రం పూర్తయింది. ఇటీవలే ఘనంగా స్వతంత్ర దినోత్సవం కూడా మనం చేసుకున్నది అందరికీ తెలిసి జ్ఞాపకం ఉంది. దానిలో భాగంగా నా భూమి నా దేశం అన్న కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఇక్కడ దేశ విలువని మనకు ఒక్కసారి మళ్ళా గుర్తు చేస్తున్నారు. మాతృభూమి మన తల్లితో సమానం. మాతృభూమి మనం ఇక్కడే పుట్టాము కనుక తల్లిని ఏ విధంగా మనం గౌరవించుకుంటామో మన మాతృదేశాన్ని కూడా మన మాతృభూమిని కూడా అలాగే గౌరవించుకుంటాం. మనందరికి కూడా మనం ముందు భారతీయులం, చివరు కూడా భారతీయులమే. ఆ భారతదేశంలోనే ఆ మట్టి కూడా ఉండిపోతుంది. ఆ మాటలోనే అన్నీ ఉన్నాయి. గురజాడ అప్పారావు ఒకసారి అంటారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అంటే ఏమిటి? కేవలం మట్టిని మాత్రం గౌరవించడం కాకుండా ఈ భారతదేశంలో ఉన్న పేద గొప్ప అన్ని కులాల వారు కూడా కాకినాడ జేఎన్టీయూకేను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు వర్సిటీలోని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటుగా నూతన కోర్సులను ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూ అల్యూమినియం ఆడిటోరియంలోని వర్సిటీ 15వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు అధ్యక్షత వహించగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. Pride in our hearts with our heads raised. So I invite Karuna to. Today, our university entered another successful year. Let me. Madam. Please, sir. Please. Develop the e-content which was supposed to be developed by the faculty members. Rest all, I thank you for this great opportunity. And to start with, this year we have initiated these awards that My colleague for the last 32 years, Prasad Raju, was here. And in fact, I am following some of the things here from him. I am taking his help as Vice Chancellor Rajiv Gandhi University here. We are the part and parcel of the cluster group of Godavari cluster. And in that initiation, Tejeshwarao got. కాకినాడ జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడ నగరంలో ఇళ్లల కోసం ఎదురు చూస్తున్నటువంటి టిడ్కో లబ్ధిదారులకు ఇళ్లందించేందుకు ముహూర్తం ఖరారైంది. నేడు శ్రావణ శుక్రవారం రోజున లబ్ధిదారులకు గృహాలను అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సొంతింటి కల నెరవేరబోతోందంటూ టిడ్కో లబ్ధిదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సకల సౌకర్యాలతో ఇళ్లను ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది లబ్ధిదారులకు ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తూ ఉంది. కాకినాడ పర్లోపేటలో 2056 టిడ్కో గృహాలను నిర్మించారు. ఇందులో తొలి విడతగా 1152 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఆ నివాసాల వద్ద రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, మంచినీటి సదుపాయాలు, సకల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు.
చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో వివిధ సేవా సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాల్చి సంబరాలను నిర్వహించారు. భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగంలో పనిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. యావత్ దేశం గర్వించదగ్గ రీతిలో ఈ ప్రయోగం విజయవంతం కావడం ప్రతి ఒక్క భారతీయుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయన్నారు. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ మనం స్వాతంత్రం సంపాదించుకున్నటువంటి రోజు భారత్ మాతాకి వందే మాతరం. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ దిలీప్ చారి పాల్గొని ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి దుర్మార్గమైన విధానాల గురించి ఒక్కొక్కటిగా ఎండగట్టడం జరిగింది. ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తానన్న హామీ ఏమైందని, నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏమైందని, దళితులకు ఇస్తానన్న 3 ఎకరాల భూమి ఏమైందని, KG2 PG ఉచిత విద్య ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు అడ్డు చెప్పడం లేదు, మీరు ఇస్తానన్న పథకాలు ప్రజలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రజలు పక్షాన పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, నాయకులను అక్రమ అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. మీరు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం నిర్వహించే పోరాటాలను ఆపలేరని, సిగ్గులేని ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమని, రాబోయే రోజుల్లో ఈ కేసీఆర్ రాక్షస పాలనను అంతమొందించి సుభిక్షమైన పరిపాలన అందించే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ దిలీప్ చారి కేసీఆర్కు హటావో తెలంగాణకు బచావో అనే నినాదాన్నిచ్చారు. ఇచ్చిన హామీలను తుంగలో దొక్కి పేద ప్రజలకు 9.5 సంవత్సరాలుగా డబల్ బెడ్రూమ్ల నిర్మాణం చేసి ఇల్లు లేని పేదలకు ఇండ్లు ఇస్తానని డబ్బా కొట్టుకొని ఇప్పటి వరకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోవడం. రెండవది, కనీసం పేదవానికి రేషన్ కార్డు కూడా ఈ 9.5 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు రాలేదంటే ఈ ప్రభుత్వము ఎంతవరకు పనిచేస్తుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎప్పుడో నవంబర్ డిసెంబర్లో జరగాల్సిన ఎక్సైజు టెండర్లని మేఘాల మీద 3 నెలలు ముందే టెండర్లకు పిలిచి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా 3 నెలలు ఉపయోగించండి. భారతీయ జనతా పార్టీ వచ్చేది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కొమరవెల్లి ఆలయంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రత్యేక పూజలు. కార్పొరేట్ శక్తులు డబ్బు మదంతో రాజకీయాలు చేస్తున్నాయని మండిపాటు. మంచిర్యాలలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బీజేపీ ధర్నా. వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. మైలార్దేవపల్లిలో కారు బీభత్సం. ఒకరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామన్న పళ్ళం రాజు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే తనకు ఎంతో అభిమానమని వ్యాఖ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.